హాయ్ అండి, ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామా. దీనికి నేను 1 గ్లాసున్నర బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలండి. ఈ రైసు శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత 2 గంటలు అయితే పడుతుంది రైస్ నానడానికి. నానిన తర్వాత మనం దీన్ని అన్నం వండుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా అన్నం వండిన తర్వాత వార్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలా ఉండాలి, పలుకు ఉండాలి, మరీ ఉడకకూడదు. మరీ మెత్తగా అవ్వకుండా ఉండడం కోసం కొంచెం చల్లగా ఉన్న వాటర్ అయితే వేయాలి ఇందులో, అప్పుడు బిరుసుగా ఉంటుందండి మనం వండుకునే లోప. ఇదిగోండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం వెజిటేబుల్స్. ఇదిగోండి, 1 కప్పు సన్నగా తరిగిన క్యాబేజీ, 1 కప్పు సన్నగా తరిగిన క్యాప్సికము, 1 కప్పు క్యారెట్, 1 అరకప్పు బఠానీ, 1 ఆనియను, 1 8 పచ్చిమిర్చి అండి. ప్యానం పెట్టుకుని 1 6 స్పూన్ల ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. తర్వాత మనం రెడీగా పెట్టుకుని వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేయాలండి. క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికము ఒకదాని తర్వాత ఒకటి వేసిన తర్వాత ఒకసారి కలిపి బఠానీ కూడా వేయాలండి. వేసిన తర్వాత వేపుకుందాము. మంట హైలోనే ఉండాలండి. ఇది మంట సిమ్లో ఉండడం వల్ల మెత్తగా అయిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ, మెత్తగా అవ్వకూడదు. హైలోనే పెడితే క్రంచీగా ఉంటాయండి. మన ఫ్రైడ్ రైస్లో క్రంచీగా తగులుతాయి వెజిటేబుల్స్. దానివల్ల మంట హైలోనే పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు దగ్గరే ఉండి కలుపుకుందామండి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇలా వెజిటేబుల్స్ అన్నీ పక్కకు తీసేసుకుని ఒక 4 ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, చూపించిన విధంగా 4 ఎగ్స్ అయితే వేసుకుని మంట హైలోనే ఉంచాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అట్టు కింద వేగిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి గరిటతోని. ముక్కలు ముక్కలుగా ఈ విధంగా చేసుకోవాలని. చేసుకున్న తర్వాత ఈ ఎగ్ వెజిటేబుల్స్ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత కరివేపాకు అయితే వేయాలండి కొంచెం. తర్వాత సాల్ట్ అయితే వేయాలి. 1 స్పూన్ సాల్ట్ అయితే పడుతుంది. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం సిద్ధం చేసుకున్న అన్నం అయితే వేయాలండి. రైస్ వేసిన తర్వాత 1 స్పూను సోయా సాస్ వేయాలి. 1 అర స్పూన్ వెనిగరు, 1 స్పూనున్నర చిల్లీ సాస్ వేయాలి. మిరియాల పొడి వేయాలండి. 1 స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి కూడా వేయాలండి. 1 స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా పెద్ద గరిటెలు పెట్టి చాలా జాగ్రత్తగా స్లోగా కలుపుకోవాలి. దీన్ని మనం బయట ఎంతో కాస్ట్ పెట్టి తెచ్చుకుంటామండి. అది మనం ఎలా చేస్తారో, ఏ ఆయిల్తో చేస్తారో కూడా తెలియదు మనకి, ఏ కూరగాయలతో చేస్తారో కూడా తెలియదు కదా. మనం ఇంట్లోనే ఎంతో తక్కువ ఖర్చుతోనే టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని కలిపేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ అండి.